Hello, hi everybody. This side is Mubina Khan. First of all, happy International Women's Day to all of us. Today we celebrate the power, resilience, and the brilliance of women everywhere. This day is not just about recognition but about empowering each other to rise, break barriers, and create a world where every woman has the freedom to dream, achieve, and lead. Remember, you are strong, you are capable, and you are unstoppable. Let's stand together, uplift one another, and make the future brighter for all women. Because when women rise, the world rises. Am I right? Yes, absolutely right. ఫ్రమ్ ద మార్నింగ్ నుంచి అందరూ మెసేజెస్ పెడుతూ ఉన్నారు, చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మనకు అంటే మనసు ఏమనిపిస్తుంది అంటే నారీ తుఝే సలాం అనిపిస్తుంది. రియల్లీ నారీ తుఝే సలాం, ఆప్ సబ్కు మేరా సలాం హై. ఇక్కడ ఏమనిపిస్తుందంటే అందరూ ఆ ఉమెన్ అమ్మగా, చెల్లిగా, అత్తగా, కూతురుగా, కోడలుగా ఈ విధంగా అన్నీ చెప్తూ ఉన్నారు. అన్నీ వింటూ ఉన్నాను. బట్ నాకైతే ఏమనిపిస్తుందంటే అన్నీ చెప్పి అన్ని రెస్పాన్సిబిలిటీస్ మాపైనే వేసుకోవడం కంటే కూడాను ఇప్పుడు జెంట్స్ కూడా, మెన్ కూడా ఫాదర్గా, తమ్ముడుగా, అన్నగా, హస్బెండ్గా, అల్లుడుగా, కొడుకుగా ఈ విధంగా వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మనము వాళ్ళతో షేర్ చేసుకుంటే ఎంతో కొంచెం బాగుంటుంది అని నా ఉద్దేశము. ఎందుకంటే మెన్ ఏమంటారు, అమ్మని ఇల్లు చూసుకోమని, వైఫ్ని పిల్లల్ని చూసుకోమని, చెల్లెలకి వచ్చిపోమని, ఈ విధంగా కూతురికి చేయాలని, ఈ విధంగా ఒకళ్ళ మీదే డిపెండెంట్ కాకుండా, ఒకళ్ళకే బరువు లేకుండా ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. బట్ ఎక్కువగా నారీమణి అంటేనే, ఉమెన్ అంటేనే తల్లి, అక్క, చెల్లి అన్నీ అంటారు. బట్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ జెంట్స్కి కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కూడా షేర్ చేసుకునేలాగా మనము మౌల్డ్ చేసుకుంటే ఆ ఇల్లు కొంచెం బాగా ప్రశాంతంగా, హెల్దీగా, వెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసుకోవాలి. ఇద్దరు షేర్ చేసుకుంటే ఆ ఇల్లే కాదు, ఆ సమాజమే కాదు, ఆ కంట్రీనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది, లాభదాయకంగా కూడా ఉంటుంది అని నా ఉద్దేశం. ఇంకొకటి ఏమంటే లేడీస్ చాలామంది ఫ్రీగా ఉంటున్నారు ఇళ్ళల్లో. 45 ఏజ్ వాళ్ళు మాకెందుకులే, అయిపోయింది, నా వల్ల కాదు అని అనకూడదు. ఎందుకంటే ఫస్ట్ ముందు మనము ఇది చేసుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి. మనం ఇది చేయగలుగుతాము, చేస్తాము అని. ఫ్రీగా ఉండకుండా మనలో ఉండే స్కిల్స్ని మనము బాగా యూటిలైజ్ చేసి మనీ సంపాదించడంలో, ఇంటి పనైనా ఏదైనా కూడా మనం ముందుకు రావడము చాలా బాగుంటుంది. ఎందుకంటే 45 ఏజ్ వాళ్ళు చాలామంది ఫ్రీగా ఉంటారు, పని చేయగలిగినా కూడా గమ్మన ఉంటారు, హెల్తీగా కూడా ఉండరు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి నా మెసేజ్ ఏమంటే ఈ విధంగా విడోస్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే 45 తర్వాత ఖాళీగా ఉండకుండా పని చేసుకోవాలి, డబ్బు అర్నింగ్ చేసుకోవాలి, డిపెండెంట్గా ఉండకూడదు అని నేను అంటాను. ఎందుకంటే ఈ సమాజంలో ఒకళ్ళ మీద డిపెండ్ అయినామనుకోండి, రేపు మనకు అవసరాలు ఒకళ్ళ ద్వారానే మన అవసరాలు తీర్చుకునే టైం వస్తే అప్పుడు ఇబ్బంది పడతాము. కాబట్టి ముందుగానే ప్రిపేర్డ్గా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు విడోస్ అయిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం లేదు. నా మాట మీకు అందరికీ చేదుగానే ఉంటుంది. కాకపోతే ఇది ఫ్యాక్ట్ అన్నమాట. మ్యారేజ్ చేసుకోవాలి. మన జీవితం యొక్క డ్యూరేషన్ చాలా చిన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సుఖంగా ఉండాలి అంటే ఈ విడోస్లో అట్లే ఉండకుండా, హస్బెండ్ చనిపోయిన పిల్లలు అట్లే సమాజంలో గడిపేస్తూ ఉంటారు. ఎందుకంటే అది చాలా కష్టమైన లైఫ్ అన్నమాట. కాబట్టి ఎందుకలా ఉండాలి చెప్పండి. కాబట్టి మ్యారేజ్ చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు, ఏదైనా సంపాదన సొంతంగా బిజినెస్ చేసుకోవచ్చు. కాబట్టి పిల్లల్ని కూడా మనము మంచిగా ఎడ్యుకేట్ చేయాలి. పిల్లలకి ఎడ్యుకేషన్ ఈజ్ ద నంబర్ 1 కీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. కాబట్టి ఆడవాళ్ళ ఎదుగుదల కోసము చదువు ఫస్ట్ కీ.
కాబట్టి పిల్లలకి చదివించండి. అక్కపక్కన కూడా పిల్లలు చదివే పిల్లలకి సహాయం చేయండి అని అంటే మీ అందరూ చేస్తూ ఉంటారు. నేనేమి పెద్దగా చెప్పడం కాదు. నా ఉద్దేశం మై ఫీలింగ్స్ ఐఎమ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దట్స్ ఇట్. మీరు కూడా ఫాలో అయితే బాగుంటుంది అనే ఉద్దేశమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బిజీగా ఉండండి. ఖాళీగా ఉంటే ఇది కాకపోతే లైఫ్లో ఆడవాళ్ళే అన్నీ అనేసి పిల్లలు, హస్బెండ్, ఇల్లు, సంసారం అనేసి మన ఆరోగ్యాన్ని కూడా మర్చిపోతూ ఉంటాము. ఇలా చేయకండి. మా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. రేపు పిల్లలు, హస్బెండ్, కొడుకు, కోడలు, కూతుళ్ళు ఎవ్వరూ రారండి. ఎవ్వరూ రారు. ఎందుకు? వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. కాబట్టి మనము ముందు ఆరోగ్యంగా ఉండడం ఫస్ట్ ప్రిఫరెన్స్ మా శరీరంకి ఇవ్వాలి. కాబట్టి ఆరోగ్యంని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఎందుకంటే రేపు ఇవన్నీ ఎంత డబ్బు ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా ఇవి మనకు తోడు రావడం ఇది కొంచెము కష్టమైన మాటే. కాబట్టి మనము శక్తివంతంగా ఉండాలి. ఫస్ట్ మోటివేట్ చేసుకోవాలి. మేము ఆరోగ్యంగా ఉన్నామా లేదా, మేము ఈరోజు మంచి పని చేసామా లేదా, ఈరోజు మేము ఏదో ఒకటి చెయ్యాలా, మనం చేయగలుగుతాము, ఇలాంటి శక్తి సామర్థ్యం గల ఉద్దేశంతో మనము ఉన్నామంటే తప్పకుండా సాధిస్తాము, తప్పకుండా చేస్తాము. అలా చెప్పాలంటే మన దేశంలో, మన కంట్రీలో ఎంతమంది ఇప్పుడు మూన్లో ఆడవాళ్ళు అడుగు పెట్టారు కదా, అది వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళు పెట్టారు. ఫస్ట్ మూన్లో వెళ్ళిన వాళ్ళు శరీరం వెళ్ళలేదు, వాళ్ళ ఆలోచన వెళ్ళింది. కాబట్టి ఫస్ట్ ఆలోచన చేసుకోవాలి అని నా మెసేజ్ మీ అందరికీ. మేము చేయగలుగుతాము, చేస్తాము అనే ఫస్ట్ ఆలోచన ఉంటేనే మనము చేస్తాము. కాబట్టి మనము అందరం కూడా ఆరోగ్యంగా, హెల్తీగా, వెల్తీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నా తరఫున మరి ఒక్కసారి హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ అస్. అందరూ బాగుండాలి, అందరూ కూడా ఫాలో అవ్వాలి. కాబట్టి ఆరోగ్యంని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది పట్టించుకోరు హెల్త్ని. కాబట్టి ఇది మరీ చెప్తున్నాను. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఎవరో, చాలా మంచి మాట చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. ఇది కూడా చూసుకోవాలి. ఉమెన్స్ డే అని హ్యాపీ ఫీల్ అయిపోతున్నాము, చాలా ఇది చేస్తున్నాము. జెంట్స్ సపోర్ట్ కూడా మనకు ఉంది, ఉంటుంది, ఉండాలి కూడా. అందరం కలిసి అందరము హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్. బై బాయ్.